సేద్యం మిద్దె తోట యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను దేశవాళీ విత్తనాలు తెచ్చి నాటితే మొదలైనటువంటి పంట నా బెండ తోట అండి. ఇది తోటనే చెప్తున్నాను, ఎందుకంటే దాదాపుగా ఒక 8 అంటే 4 బకెట్లు 4 టబ్బులు కలిపి 8 వాటిల్లో పెట్టుకున్నాను. చక్కగా చూస్తుంటే ఓ చిన్నపాటి తోట లుక్ అయితే వచ్చిందండి. ఇందులో గింజలు పెట్టాను, చక్కగా మొలకలు వచ్చాయి అన్నీ కూడా. అయితే దేశవాళీ విత్తనాలు కొనుక్కునేటప్పుడే అంటే ఎమరాల్డ్ షాప్ ఉంటుంది కదండి, రామకృష్ణ మట్ట ఎదురుగుండా, అక్కడ తెచ్చాను. వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ విత్తనాలు కొనుక్కొని వెళ్ళిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ మీ విత్తనాలని మళ్ళీ మీరే కట్టుకోవాలి, అవి ఎలాగ పెంపొందించాలి అన్నారు. సో ఆ కాన్సెప్ట్తో ఫస్ట్ అయితే ఒక 4 అయితే వదిలేశాను. చూడండి, చిన్నపాటి తోటలాగా కనిపిస్తుంది, చక్కగా వచ్చిందండి. ముందు నేను అప్పటికే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను కాబట్టి చక్కగా ఉంది. ఇదిగోండి, ఈ 100 రూపాయల టబ్బులు 4 ఏమో ఈ బకెట్స్ మీకు ఆరెంజ్ కలర్లో కనిపిస్తున్నాయి కదా, అవి. ఈ బకెట్స్ వచ్చి లిఫ్ట్కి ఆయిల్ వేసేటప్పుడు ఆయిల్ వేసే బకెట్స్ ఉంటాయి కదండి, ఆ బకెట్స్ని పెట్టానండి. ఇవి అవి కలిపితే నాకు చక్కగా తోట నిండుగా ఉండేలాగా కనబడిందండి. ఇది చక్కగా ఎర్రగా కాత ఎంతో, అంటే చూడ్డానికి కాయ కూడా, బెండకాయ అంటే మనకు పచ్చగా ఉంటుంది గ్రీన్ కలర్లో, కానీ ఇది కొంచెం ఎరుపుగా ఉండడం కొంత వింతగానే ఉంది. సరే, నేనైతే మొదటిసారి అండి చూశాను అప్పుడప్పుడు అంగట్లో, కానీ ఇదైతే మొదటిసారి నేను పెట్టి కాయించడం అన్నమాట. తర్వాత ఇక బెండ అంటే కొంచెం మా ఇంట్లో ఎక్కువ తింటారండి. బెండ అనేది మేధని బాగా పెంచుతుంది అంటారు. మనకు పెంచినా పెంచకపోయినా ఇది ఒక ఫ్రెష్ వెజిటబుల్ అన్నది అయితే మనకు తెలుసు. కాబట్టి దీన్ని శ్రద్ధగా పెంచి ఈ విత్తనాలు కట్టి మళ్ళీ విత్తనాలు 10 మందికి అయితే ఈసారి పంచాలండి. ఇదండి నా దగ్గర టోటల్గా కనిపిస్తున్నటువంటి మొక్కల కింద ఉన్నటువంటి టబ్స్ అండి. వీటన్నిటిలో పెట్టుకున్నాను. చూస్తే చక్కగా ఒక మనం మళ్ళల్లో వేసే తోట ఎలా ఉంటుందో అలా కనిపిస్తుందండి. ఇంకొకటి అండి, దీనికి కొంచెం సన్నగా ఒక పురుగు వచ్చి అయితే వాలుతుంది ఇప్పుడిప్పుడే. నేను మొన్న ఒకసారి పుల్లటి మజ్జిగ చిలకరించాను, మళ్ళీ ఫ్రెష్ అయింది. మనం చీడపీడలు మాత్రం తప్పకుండా చూసుకోవాలండి, లేదంటే మాత్రం ఏ తెగులుకున్నా 2 రోజులు చూడకపోతే 3వ రోజుకి ఆకులన్నీ తినేస్తాయండి. అందుకని అదొక చిన్న జాగ్రత్త తీసుకుంటే చాలు. ఎలాగో మనం విత్తనాలు పెట్టుకునేటప్పుడు మట్టిలో ఎరువులు అన్నీ కలుపుకొని పెట్టుకుంటాం కాబట్టి పైనుండి వచ్చేటువంటి ఏదైనా చీడపీడ అంటే ఆ పురుగులు లాంటివి వచ్చి వాలి తినేస్తుంటాయి కదా, అలాంటి పురుగులు రాకుండా కాస్త ఏదైనా అనిపించినా కూడా ఇమీడియట్గా ఏ పుల్ల మజ్జిగలో కాసింత సర్ఫ్ వాటర్ లేకపోతే ఎనీ హ్యాండ్ వాష్ అది కలిపేసి జల్లేయండి, సరిపోతుంది. నేనైతే అలా కొట్టగానే ఇలా వెళ్ళిపోయాయి. చక్కగా చెట్లు పచ్చగా ఉన్నాయి, పూతతో ఉన్నాయి, కాత బాగా వచ్చింది. ఒక రోజుకైతే తప్పకుండా సరిపోతాయి కూరగాయలు. ఎప్పుడు తెంపుకున్నా ఒకసారి వచ్చిందంటే చాలండి, 4 రోజులకు ఒకసారి హాయిగా తినొచ్చు. ఇదండి ఈ బెండ తోట చిన్ని కథ. చక్కగా పెంచుకున్నానన్న ఆనందం ఎక్కువైపోయినప్పుడు వచ్చేటువంటి ఉద్వేగం ఇది. అందుకని చూడండి, చేతి నిండా కాయలు తెప్పుకుంటూ ఉంటే అదొక ఆనందం. సో ఇది ఫ్రెండ్స్, మొత్తానికి బెండ తోట, అది కూడా దేశవాళీ గింజలతో పెట్టుకొని కొన్ని కాయలైతే కాయించుకున్నాను. దీనికి పెద్దగా నేను చేసిన వీడియో వల్ల మీకేం ఉపయోగం అంటే, ఇది ముందు నా సంతోషం. 2 ఏదైనా చీడపీడలు వస్తే కాసింత మజ్జిగ నీళ్ళల్లో హ్యాండ్ వాష్ ఏదైనా ఉంటే కలిపి చల్లేయండి, పోతుంది. ఇదే అండి